ఎరువుల కష్టాల్ని తొలగించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగానే యాప్ను ప్రవేశపెట్టింది. యాప్లో బుక్ చేసుకుంటే చాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఏ రైతు అయినప్పుడు కూడా యూరియాను పొందడానికి ఆ యాప్లో బుక్ చేసుకునే విధంగా యాప్ను పొందుపరచడం జరిగింది. అయితే యాప్ ఎట్లా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, రైతులు ఏ విధంగా ఎరువులను తీసుకోవాలనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ ఏవో నగేష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఎరువులకి సంబంధించిన ఏదైతే యాప్ ఉందో తెలంగాణ వ్యవసాయ శాఖకు సంబంధించిన ఒక యాప్, ఆ యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే యాప్ ఎట్లా పనిచేస్తుంది అనే అంశాన్ని మనకి ఏవో వివరిస్తారు, ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ రైతులందరూ ప్లేస్టోర్ నుండి ఈ ఫెర్టిలైజర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు మొబైల్ నెంబర్తో దీంట్లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మనం ఇక్కడ ఎంట్రీ చేస్తాం. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. మనం ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ పట్టా పాస్బుక్ నంబర్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పట్టా పాస్బుక్ నంబర్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఎవరిదైతే పట్టా పాస్బుక్ ఉందో వాళ్ళకి మళ్ళీ ఇంకో ఓటీపీ వెళ్తుంది. దానికి లింక్ అయిన ఉన్నటువంటి మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత మనకు అక్కడ ఆయన ల్యాండ్ పర్టికులర్స్ వస్తాయి. అంటే ఆయనకి ఎన్ని ఎకరాలు ఉంది ఏందనేది వస్తుంది, ఆ డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఫిల్ కల్టివేషన్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ అని ఉంది, ఇది పోయి ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే నువ్వు ఏ పంటలు అయితే సాగు చేస్తున్నావో ఆ సాగు వివరాలు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 acres 31 క్వింటాస్ ఉంది కాబట్టి ఈ 4 acres 31 క్వింటాస్ ఎక్స్టెంట్ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ అదర్స్లో జోవర్ క్రాప్ కాబట్టి అదర్స్ కొట్టాను. నేను ఇది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తాను. వన్స్ ఒకసారి దీన్ని సబ్మిట్ చేసిన తర్వాత దీని ఉద్దేశం ఏంటంటే ఈ ఫలానా రైతు ఈ ఇన్ని ఎకరాలు ఇన్ని క్వింటాల్లో ఈ పంట పండిస్తున్నాడు అనేది ఇక్కడ కన్ఫర్మేషన్ అయింది. యాజ్ పర్ ఎలిజిబిలిటీ జొన్నకి 10 బ్యాగులు ఇక్కడ ఎలిజిబిలిటీ చూపిస్తుంది. ఇక్కడ దీని తర్వాత మనం ఫెర్టిలైజర్ బుకింగ్ సెక్షన్కి వెళ్తాం. ఇక్కడ పైన బుకింగ్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత జిల్లా సెలెక్ట్ చేసుకొని మండల్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న అవైలబుల్ డీలర్స్ దగ్గర ఎంతెంత స్టాక్ ఉందో దాంట్లో చూపిస్తుంది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర్లో 448 బ్యాగ్స్ ఉన్నాయి, రాజరాజేశ్వర్లో ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయి. ఇట్లా మనకు అవైలబుల్ బ్యాగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ లేదనేది చూపిస్తుంది. సో మనం అట్లా ఎవరైతే డీలర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నామో అవైలబుల్ డీలర్ దగ్గర అతన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ ఎలిజిబిలిటీ అది ఈ ఫేజ్లో అంటే 10 బ్యాగ్స్ ఒకేసారి ఇవ్వకుండా ఈసారి 3 ఇస్తారు. 3 నెక్స్ట్ 4 3 బ్యాగ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. 3 బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేయగానే ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఈ ఐడి తీసుకొని పోయి ఫార్మర్కి చూపిస్తే డీలర్కి చూపిస్తే ఫార్మర్ ఈ ఐడిని తీసుకొని డీలర్కి చూపిస్తే డీలరు ఆయన లాగిన్ చెక్ చేసుకొని ఈయన బుకింగ్ చేసుకున్నాడు కాబట్టి ఈ సంబంధించిన 3 బ్యాగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏదైతే యాప్లో ఏ విధంగా ఒక ఫోన్ నెంబర్తో ఎంట్రీ అవ్వడం, ఎంట్రీ అయిన తర్వాత ఒక ఓటీపీ నెంబర్ రావడం, ఓటీపీ నెంబర్ వచ్చిన తర్వాత రైతుకు సంబంధించిన పీబీఎఫ్ అంటే పట్టా పాస్ పుస్తకానికి సంబంధించిన వివరాలు వస్తాయి. ఆ వివరాలు వచ్చిన తర్వాత రైతుకు సంబంధించిన ఎంత ఎక్స్టెంట్ ఉంది అనే అంశం కూడా అందులో కనిపిస్తుంది యాప్లో. ఆ తర్వాత ఆ ఎక్స్టెంట్లో ఏ పంటలు మనం వేసామో ఆ వేసిన పంటలకి ఏ విధంగా మందులు వేసుకోవచ్చు అనే అంశం ఇక్కడ కనిపించిన తర్వాత వాటికి ఏవైతే మనకి ఒక రైతు ఇప్పుడు మనం బుక్ చేసిన నగేష్ రెడ్డికి రైతుకు సంబంధించిన 4 ఎకరాల 31 గుంటల భూమి ఏదైతే ఉందో ఆ 4 ఎకరాల 31 గుంటల భూమికి 10 బస్తాలు అవసరం ఉంటాయి. 10 బస్తాలకి సంబంధించిన 10 ఏవైతే ఎరువులు ఉన్నాయో వాటిని మన కింద ఒక డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాటికి డీలర్స్ ఉన్న ఎవరైతే ఎరువుల్ని అందించే మనకి జిల్లాలో డీలర్స్ ఉంటారో ఎవరి దగ్గర ఎంత నిల్వ ఉంది ఆ నిల్వకు సంబంధించిన ప్రతి అంశం కూడా ఈ యాప్లో కనిపిస్తుంది. ఎక్కడైతే నిల్వ ఉందో ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాకులో ఉన్న దగ్గర మనం ఈ
ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు అక్కడికి వెళ్ళి ఒక క్లిక్ చేస్తారో అక్కడ బుక్ చేసుకోగానే అక్కడ ఎవరైతే రైతుకు సంబంధించిన ఒక నెంబర్ ఇస్తారు, ఏదైతే రైతుకు యాప్లో బుక్ అయిందని ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ని తీసుకొని పలానా ఎవరైతే శ్రీ వెంకటేశ్వర కానీ అదేవిధంగా శ్రీ రైతు మిత్ర కానీ ఇట్లాంటి ఎవరైతే డీలర్స్ ఉంటారో ఆ డీలర్స్ వద్దకు వెళ్ళి రైతులు తీసుకోవచ్చని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే ఎక్కడైతే రైతులు ఇక్కడ యాప్లో బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లోగా ఎరువుల్ని తీసుకోవాలి? ఆయన ఇప్పుడు ఈ రోజు బుక్ చేసుకుంటే ఈ రోజు ఎప్పుడైనా బుక్ చేసుకున్నా కూడా రేపు రాత్రి 12 గంటల వరకు అది వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇన్ కేసు రేపు 12 గంటల లోపు ఆయన తీసుకోకుంటే అది బై డిఫాల్ట్ క్యాన్సిల్ అవుతుంది, ఆయన మళ్ళీ నెక్స్ట్ డే బుక్ చేసుకోవచ్చు. అంటే ఈ సందర్భంగా ఒక రైతు ఎన్ని తీసుకోవాలి, ఒక్కసారి 10 చూపించింది కదా యాప్లో, ఆ 10టిని ఒకటేసారి తీసుకెళ్ళాలా అంటే దపాలుగా, అంటే ఒక 2 సార్లు ఒకసారి ఇట్లా దపాలుగా తీసుకోవాలా? సో యూరియా అనేది మనకు వేరే కంట్రీస్ నుండి వ్యాగన్స్లలో వస్తుంది, మనకు సప్లై అనేది త్రూ రైలు జరుగుతుంది వ్యాగన్స్లో. రాత్రికి రాత్రి ఒక జిల్లాకి 1,00,000 బ్యాగులు కావాలంటే అంత ఈజీగా సరఫరా కాదు. మనకు ఒకేసారి 10 బ్యాగులు ఇవ్వము, మనం 3 ఫేజెస్లలో ఇస్తాము యాజ్ పర్ సైంటిఫిక్ రికమెండేషనే. ఒకేసారి ఇస్తే ఏమవుతుందంటే ఒక రైతుకు మొత్తం లభిస్తుంది, ఇంకా వేరే వాళ్ళ అవసరం ఉన్న వాళ్ళకి దొరకదు, కాబట్టి మనం ఫేజ్ వైజ్గానే ఇస్తాము. జనరల్గా ఇంతకుముందు కూడా రైతులు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే తీసుకొని పోతుండే. ఈ కొంత షార్టేజ్ వచ్చిందనే రూమర్ క్రియేట్ కాగానే ప్యానిక్ బయింగ్ అయిపోతున్నది. పెద్ద రైతులు మళ్ళీ దొరకదని చెప్పేసి ఎక్కువ తీసేసుకొని పెట్టుకుంటున్నారు, చిన్న రైతులకి టైంకి దొరకలేదు. సో అది కంట్రోల్ చేయడానికి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం మాత్రమే యాప్ ఉపయోగపడుతుంది అనేది మా అభిప్రాయం. అంటే ఇప్పుడు ప్రధానంగా రైతు ఎవరైతే బుక్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి లేదు స్టాక్ లేని అనే అంశం ఉంటుందా, అట్లాంటి సమస్య వస్తుందా? 100% రాదు. ఆయన బుక్ చేసుకున్నాడంటే ఆ బ్యాగ్స్ ఇంకా ఆయన కోసమే, రేపు 12 వరకు అది ఆయన కోసమే. ఒకవేళ రైతు రాలేదనుకోండి, ఏదైతే యాప్లో బుక్ చేసుకున్న రైతు రాలేదు, మళ్ళీ బుక్ చేసుకునే అవకాశం ఉంటుందా, లేకుంటే మళ్ళీ బుక్ చేసుకునే అవకాశమే ఉండదా? మళ్ళీ ఆయన నెక్స్ట్ డే బుక్ చేసుకోవచ్చు ఆయన మళ్ళీ. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ రోజు బుక్ చేసుకుంటే ఈ రోజు కాకుండా రేపు కూడా మనం అవకాశం ఇస్తున్నాము. ఇన్ కేస్ మీరు అన్నట్టు ఆయన రేపు కూడా తీసుకోకుంటే ఆయన మళ్ళీ ఎల్లుండి బుక్ చేసుకోవచ్చు. గతంలో కొంతమంది డీలర్లు బ్లాక్ చేసేవాళ్ళు, ఎవరైతే పిఎస్సిఎస్కి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటో పెద్ద రైతులకి కొంత వత్తాసు పలికే వాళ్ళు అనుకూలంగా పనిచేసేవారు. ఇప్పుడు యాప్లో బుక్ వచ్చేసుకోవడం వల్ల ఎవరైతే చిన్న సన్నకారు రైతులకి ఏ విధమైన మేలు జరుగుతుంది? మీరు అన్నట్టు పెద్ద రైతులు సరే, మీరు అన్నట్టు కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు తీసుకొని ఉండొచ్చు, కానీ ఈ యాప్ వల్ల ఏమైందంటే అందరూ ఈక్వల్ అయిపోయింది కదా. ఇప్పుడు 20 acres ఉన్న రైతు ఒకటేసారి వచ్చి ఎకరానికి 2 బ్యాగుల చొప్పున 40 ఒకేసారి తీసుకెళ్ళలేడు. సో చిన్న రైతు ఆయనకు 2 ఎకరాలు ఉన్నా కూడా ఆయన వచ్చి ఒకేసారి తీసుకొని పోవచ్చు. అట్లా చిన్న రైతులకైతే ఇది ఫెసిలిటీ ఉంది, ఇంతకుముందు లెక్క చేయడానికి లేదు. ముఖ్యంగా ఆదిలాబాదు జిల్లా అంటేనే మారుమూల ప్రాంతం, నెట్వర్క్ లేని ప్రాంతం, రైతులకి ఆండ్రాయిడ్ ఫోన్ లేని వాళ్ళకి ఎట్లా వినియోగించుకోవాలి దీన్ని? దాని విషయంలో కొంత ప్రాబ్లం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం ఇంతకుముందు కపాస్ కిసాన్ యాప్ ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ చేసినామో, మనం రూరల్ యూత్కి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, విలేజ్లో ఉండే కొంతమంది తెలిసిన ఫార్మర్స్కి చెప్పడం వల్ల కానీ మనం సక్సీడ్ అయినాం. కపాస్ కిసాన్ యాప్లో మనం కంపేర్ టు అదర్ స్టేట్స్తో పోలిస్తే మనం సక్సీడ్ అయినాము. సో ఇది కూడా అట్లే అవుతుందని ఆశిస్తున్నాం. ఇది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి కొంత సమస్య రావచ్చు. సో రానున్న రోజులలో ఇంకా యాప్ కొంచెం ఇంకా సింప్లిఫైడ్ అయ్యి వేరే ఆప్షన్స్ ద్వారా బుకింగ్ ఇస్తే ఆ సమస్య కూడా తీరుతుందని అనుకుంటున్నాం. అంటే ప్రధానంగా ఇంతకుముందు ఎరువుల కోసం తెల్లవారుజామున వచ్చి ఏవైతే ఎరువుల పంపించేసే కేంద్రాల వద్ద కానీ, అదేవిధంగా పిఎస్సిఎస్ ప్రాథమిక సంఘాలు ఏవైతే డిపోలు ఉన్నాయో, పంపించేసే కేంద్రాలు ఉన్నాయో, వాటి ముందు క్యూ కట్టేవాళ్ళు, ఈ యాప్తోనే అవన్నీ కష్టాలు దూరం అవుతాయి. అంటే ఇప్పుడు మల్టిపుల్ షాప్స్లలో అవైలబిలిటీ ఉంచడం వల్ల ఒకే షాప్ దగ్గర క్యూ కాకుండా రకరకాల సేల్ కౌంటర్స్ దగ్గరికి రైతులు వెళ్ళిపోతారు కాబట్టి క్యూ ఉండదు. రెండోది ఏంటంటే ఇంతకుముందు ఆయనకు దొరుకుతుందో లేదో అని చెప్పేసి పొద్దున వచ్చి లైన్ ఉంటుండే, ఇప్పుడు బుక్ చేసుకొని వస్తాడు కాబట్టి 100% అష్యూరెన్స్ ఉంటుంది ఆయనకు స్టాక్ దొరుకుతుందని. కాబట్టి ఇన్ కేస్ క్యూ ఎక్కువ ఉన్నా కూడా నాకైతే వస్తుంది కదా, ఇంకొక 2 hours ఆగైనా నేను షాప్ దగ్గరికి వస్తా అని చెప్పి ఈ లోపల వేరే పనులు చేసుకొని తీసుకొని పోయడానికి అవకాశం ఉంది. ఎవరైనా డీలర్లు యాప్లో ఆన్లైన్లో కనిపించినా కానీ రైతు వెళితే ఇవ్వకపోతే వ్యవసాయ శాఖ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? 100% ఎవరైనా రైతు బుకింగ్ చేసుకున్న తర్వాత డీలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డీలర్ ఇవ్వకపోవడము, లేదంటే ఇంకేదైనా లింక్ ఇవ్వడమో చెప్పినా కూడా మా నోటీస్కి తెస్తే మేము 100% యాక్షన్ తీసుకొని ఉంటాం. గవర్నమెంట్ ఉద్దేశం కూడా అందరికీ అంటే మనం ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు, మనకు అంటే స్మూత్ డిస్ట్రిబ్యూషన్ కోసం మాత్రమే ఈ యాప్ తెచ్చినాము. సో ఆ విధంగానే అందరూ సహకరించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా ఇంకొక అంశం ఏదైతే ధరల్లో
ఏదైతే రైతుల డిమాండ్ ఎక్కువ ఉండడంతో ధర ఎక్కువగా పెంచే వాళ్ళు ఆ రైతుల నుంచి అధికంగా దోపిడీ చేసేవాళ్ళు. ఇప్పుడు యాప్ ఏదైతే వచ్చిందో దాంతో ఈ అంశాలు దూరం అవుతాయా, ఆ కష్టాలు దూరం అవుతాయా? 100% దూరం అవుతాయి. మనం ఈ యాప్ ఉద్దేశం ఏంటంటే నువ్వు బుక్ చేసుకున్నావు అంటే ఇట్ మీన్స్ అది నీకు అన్నట్టే. నువ్వు అక్కడ వెళ్ళి మళ్ళీ ఎవరు కూడా రేటు ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. ఏదైతే మనము గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేట్ ఉందో అది మాత్రమే చెల్లించి తీసుకోవచ్చు. ఇది వ్యవసాయ అధికారి ఏవో నాగేష్ రెడ్డి చెప్తున్న మాట. ముఖ్యంగా ఎరువు రైతుకు హక్కు అనే విధంగా ఈ యాప్ ఉంది. కొంత చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇవి ప్రాథమిక దశలోనే ఉన్నాయి కాబట్టి వీటిని ఆ చిన్న సమస్యలు కూడా పరిష్కరించడానికి వ్యవసాయ అధికారులు తాము ఎప్పుడు కూడా రైతులకి అందుబాటులో ఉంటాం. రైతులకి ఎరువు హక్కు, ఆ హక్కును నెరవేర్చేందుకే ఈ యాప్ దోహదపడుతుందని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.